రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసు కీలక నిందితుడు ఐబొమ్మ రవి కస్టడీ కోర్టు పొడిగించింది. మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ పర్మిషన్ ఇచ్చింది. రవిని 7 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు తొలుత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది. తొలి విడతలో భాగంగా 5 రోజుల పాటు రవిని విచారించిన సంగతి తెలిసిందే. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో బుధవారం రవిని కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పీటీ వారెంట్ ఇచ్చారు. దాంతో కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి ఆయన్ని కస్టడీ తీసుకుని ఈ నెల 29 వరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించున్నారు. ఇక రవిని ఈ కేసులో ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీ తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి అనుమతించి కూడా 3 రోజుల పాటు అంటే ఈ కస్టడీలో పోలీసులు అయితే విచారించున్నారు. అంటే నేటి నుంచి అంటే 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఈ ఐబొమ్మ రవి. వలసలో కస్టడీ కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు అయితే నమోదు చేశారు. మొదటిది కస్టడీ 5 రోజుల పాటు తీసుకుని విచారించారు. రెండవసారి కూడా 3 రోజుల పాటు విచారించారు. అయితే మొత్తంగా ఈ మధ్య కాలంలో రవిపై వరుసగా కేసులు కూడా నమోదవుతూ ఉండడం, మరి వారి వారెంట్ల ఆధారంగా కొన్ని పోలీస్ స్టేషన్లలో కస్టడీ కూడా చర్చనీయంగా మరి అంటే ఆ వారెంట్లో పెరుగుతున్న కొద్దీ ఈ 2 పోలీస్ స్టేషన్ నుంచి ఆయన కస్టడీ కోరుతూనే ఉన్నారు, అలా తిప్పుతూనే ఉన్నారు. ఇప్పటికే 5 పైగా కేసులో రవి అరెస్ట్ కాగా మొత్తం దర్యాప్తు అంటే దీంతో పురోగతి కోసం మరిన్ని విషయాలు కూడా వెలికి తీయాల్సి ఉందని ఇటు సిసిఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ కస్టడీ పూర్తయ్యాక రవిని చెంచల్గూడ జైలుకు అయితే తరలిస్తున్నారు. మొత్తం ఈ కేసు నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని కూడా ఇటు పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. మరి మొత్తానికి రవిని అయితే అందులోకి అదే కస్టడీ తీసుకున్నారు. ఇక విచారణ అయితే కొనసాగించే అవకాశం ఉంది. మరి ఇంకా ఎన్ని కేసులు తన పైన పడే అవకాశం ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఈ కస్టడీ కోరే అవకాశం ఉంది. అదే ఒకవైపు రవి కూడా కస్టడీలో తీసుకున్నా కూడా తాను విచారణకు సహకరించట్లేదని, కొన్ని విషయాల్లో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏదో సినిమా డైలాగ్ లాగా తను చేసినంత కూడా నాకు గుర్తులేదు, పాస్వర్డ్లు చెప్పాలంటే కూడా గుర్తులేదు అని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కూడా కాస్త కస్టడీ ఒకవైపు గడువు తక్కువ ఉన్నప్పటికీ రవి సహకరించకపోవడంపై అంటే ఒకవైపు కోర్టు నిర్దేశించిన రోజులు మాత్రమే కస్టడీ తీసుకోవాలి, కానీ రవి విచారణకు సహకరించకపోవడం, ఆ విచారణ కస్టడీ సమయం సరిపోకపోవడం కూడా కాస్త పోలీసులకు ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే రవిని నేనైతే కస్టడీలోకి తీసుకున్నారు. అంతే. మహేందర్, థ్యాంక్ యూ.